న్యూస్ జర్నలిస్టులకు శుభవార్త. యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఎంతైనా అవసరం. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ. రాష్ట్ర సీఎం మంత్రి లోకేష్ ఐఎన్పీఆర్ కు సిఫార్సు పంపిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. విశాఖపట్నం యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఎవరైతే వృత్తిపరంగా ఉపాధి పొందుతూ ప్రజాసేవ, సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారో వారందరికీ అక్రిడేషన్లు వచ్చేలా సహకరిస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మంగళవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి సారథ్యంలో ఆయన్ను కలిసిన జై యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. వివిధ పత్రికల్లో ఛానల్లో పనిచేసిన అనుభవంతో యూట్యూబ్ ను వేదికగా చేసుకుని న్యూస్ ఛానళ్లు నడుపుతున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వివిధ రాయితీల కోసం అక్రిడేషన్లు ఇప్పించాలని ఇప్పటికే మంత్రి లోకేష్ కు నేరుగా వినతి పత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్టు కూడా చేసినట్లు వివరించారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ప్రముఖ పాత్ర పోషించిన యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అక్రిడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కు లేఖ రాశారు. దీంతో పాటు ఐఎన్పీఆర్ కు కూడా పలు సూచనలు ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సిఫార్సుతో పాటు పని జరగాలంటే యూనియన్ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేష్ కు ఈ విషయంపై వినతి పత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్టులో రాష్ట్ర కార్యాలయానికి లేఖను అక్కడికక్కడే పంపారు. ముఖ్యమంత్రి దగ్గరకు ఈ సిఫార్సు పత్రం వెళ్లినప్పటికీ ఐఎన్పీఆర్ నుండి కూడా పూర్తి పనులు చేయించుకునే బాధ్యత తీసుకోవాలని అన్నారు. హౌస్ కమిటీలో ప్రతి ఒక్కరితో నేరుగా కలిసి మీరు అనుకున్న అక్రిడేషన్, విద్యార్థుల ఫీజులో రాయితీ సిఫార్సు పత్రాలను అన్ని విభాగాల నుండి దాటుకుంటూ కేబినెట్ కి వెళ్లే విధంగా జై సంఘ నాయకులు కృషి చేయాలని సూచించారు. ఒకప్పుడు మీడియా రంగం ఏదో ఒకరి చేతిలో ఉండేది. కానీ నేడు అందరి చేతికి వచ్చిన ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మరింత విస్తృతపరచుకోవడంతో నేడు ప్రజల్లో కూడా ఆదరణ పెరగడం యూట్యూబ్ ద్వారానే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా న్యూస్ ప్రసారం చేసి ప్రజాసేవలో భాగమైన జర్నలిస్టులకు కూడా సంక్షేమం అందించాలని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర, జిల్లా సంఘాల జర్నలిస్టు నాయకులు, జర్నలిస్టులు, విశాఖ జిల్లా అధ్యక్షులు యాకోబ్, ఉపాధ్యక్షులు గౌరీనాయుడు, గాజువాక అధ్యక్షులు శంకర్, సెక్రటరీ సుధాకర్, రాష్ట్ర జిల్లాల కార్యవర్గ సభ్యులు రమేష్ చంద్ర, మూర్తి, సీనియర్ పాత్రికేయులు గోవింద్, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు. మీరు వర్కౌట్ చేసుకోవాలి. నా లెటర్ వచ్చిన దాంట్లో ఏమవుతుందంటే ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఐఎన్పీఆర్ పంపించేస్తారు. ఐఎన్పీఆర్ లోకి వెళ్ళి మీరు చేసుకొని లేకపోతే ఏమంటే ఫైల్ అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సీఎం గారు తెలిసి పంపించేసి మాట్లాడతాం. ఈ ఫైల్ అంత ఫాస్ట్ గా చేయాల్సి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే సంస్కృతి యాక్టివిటీస్ సరిగ్గా ప్రపంచాలు చేస్తుంది. దాన్ని ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ వారు మా దగ్గర రావడం జరిగిందండి. వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులను కలిపి మా దగ్గరికి వచ్చారు. ముఖ్యంగా వాళ్ళు అడిగేది అక్రిడిటేషన్ యూట్యూబర్స్ కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చేతిలో ఉండేది. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు. కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలో పడుతుంది. ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేరవేయాలంటే యూట్యూబ్ ద్వారా చాలా మంది చేరవేస్తున్నారు. యూట్యూబ్ మనం వాళ్ళకి మిగతా జర్నలిస్ట్ లాగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తారు. అలాగే ఐఎన్టీ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పోలీస్ తీసుకెళ్తాం. ఎన్డీఏ ప్రభుత్వం
సోషల్ మీడియా ద్వారా ప్రధానానికి ఆటంకం లేకుండా అందులో ప్రొఫెషనల్ ఎవరున్నారో ప్రోత్సహించి ప్రజలకి న్యూస్ చేరవేయడంలో సహకారంగా అందిస్తారని చెప్పి తెలియదు. కానీ ఏ రోజు కూడా యాడ్ ఆదాయం ఉండదు మాకు. యూట్యూబ్ జనరేషన్ అంటే గుర్తింపు ఉంటే ఏ ప్రశ్న మనకు చాలా చిన్న చూపిస్తాను. కానీ ఈ రోజుల్లో ప్రపంచం సర్వేగంగా తీసుకెళ్తుంది. ఏదైనా సోషల్ మీడియా ఆధారంగా చేస్తున్నారు. ఆ రోజు కూడా మీ గతంలో వచ్చింది మీకు ఇక్కడే ఉంటుంది. సో మాది రిజిస్టర్డ్ యూనియన్ సార్. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఒక 75 ఆల్ పర్మిషన్ అంటే ఒక పేపర్కి ఎన్ని రకాల పర్మిషన్ ఉన్నాయో, ఫ్యామిలీ ఛానల్స్ ఎన్ని రకాల పర్మిషన్ ఉన్నాయో, అలాగే యూట్యూబ్ ఛానల్ అయినా మేము అన్ని రకాల పర్మిషన్ తెచ్చుకొని ఆర్థిక ఇబ్బందులు మాకు ఉండి ఏ లోకల్ కేబుల్ లోనో లేకపోతే టైపుల్ లోనో టెలికాస్ట్ చేసుకున్నాక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్, వాట్సాప్ ప్లాట్ఫామ్, ఫేస్బుక్ నిరంతరము ప్రతి ప్రెస్ మీట్ కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, సత్యం పత్రాలు కావచ్చు, 24 గంటలు కూడా ప్రజలకు అందిస్తూనే ఉన్నాం సార్. ఎన్నో సేవలు చేస్తాం. మీ కూటమి ప్రభుత్వ జన విజయానికి కూడా మేము ఎంతో సహాయం చేస్తాం. అది ఒప్పుకున్నారు కూడా. సాక్షాత్ ప్రధానమంత్రి గారే చెప్పారు. కానీ మా పైన ఎటువంటి కూడా లేదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీ ఆధ్వర్యంలో మంచి చేస్తారని గతంలో నిర్మించుకున్నాం. మరొకసారి నిర్మించుకుంటాం. ఇక్కడ మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా ముందే మీకు ఏదో విధంగా స్థానం కల్పించాలి. అసలు ఎగ్జిబిషన్ కాస్ట్ కూడా కారణం ఇదే. చాలా పుస్తకాలు యూట్యూబర్స్ కూడా చాలా చేస్తారు. వాళ్ళకి ఏదో విధంగా మనం ఎగ్జిబిషన్ చెప్పాలి అని రాష్ట్రాన్ని. సో దీని మీద అన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో బ్లాక్స్ ఉన్నాయి. కేంద్రం ఏదైనా అంటే కేంద్రం కన్నా ఇటువంటి ఎగ్జిబిషన్ ఉంది కదా. సో కేంద్రం ఏం చేస్తుంది అని చెప్పేసి చూసాం. ఎక్కడ కూడా ఈ మీద ఒక లాక్కుంది. అందుకని ఈరోజు కూడా కమిటీ గ్రూప్ ఆఫ్ ఫేక్ న్యూస్ మీద ఇటువంటి కంట్రోల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా అభిప్రాయం ఏంటంటే యూట్యూబర్స్ మెసేజెస్ మీద కానీ వార్తల మీద కానీ ప్రభుత్వానికి ఇటువంటి కంట్రోల్ ఉండదు. కొంతమంది ఏమో మిస్యూజ్ చేస్తారు. వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్టడీ చేస్తా ఉంటాం. ఇటువంటి రూల్స్ ని గవర్నమెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అటువంటి ఒక బాడీని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి అప్పుడు మనం కూడా దీంట్లో తీసుకోవచ్చు. వాళ్ళు రొటేషన్ యూట్యూబర్ సంబంధించిన మనకి యూనియన్. ఏ యూనియన్ కూడా యూట్యూబర్స్ కలపడం లేదు. కానీ బట్ మన యూనియన్ తెలుస్తుంది. మన యూట్యూబర్స్ మాత్రమే ఉండదు. దీంట్లో మన పేరు కూడా యూట్యూబర్స్ అనే ఉండదు. అనుభవం ఉన్నవాళ్ళు తర్వాత ఈ రోజుల్లోనే పేపర్లో కానీ సాటిలైట్ ఛానల్ కానీ ఏ విధంగా పడితే ఆ విధంగా వాళ్ళు మాకు యూట్యూబ్ లో మానిటైజేషన్ కొడుతుంటాయి. కూడా మేము కొద్దిగా బ్లడ్ కొంచెం వైలేటెడ్ సంబంధించిన అంశాలు లేదా వాడకూడని పదాలను ఆధారంగా చేసుకుని మేము చేస్తున్నాం సార్. మాకు ఒక అవకాశం ఇస్తే కాబట్టి అయిపోయింది. అదైతే నేను ప్రామిస్ చేయలేను సార్. యాక్చువల్ గా ఇన్ని
రోజులు లేట్ అవుతున్న కారణం లోకేష్ గారు యూట్యూబర్స్ ఇది కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు, వార్తలు చదివితేను వాళ్ళకు కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక స్టడీ చేయాలని చెప్పారు. మేము రాష్ట్రం కేంద్ర పాలసీస్ ఇతర రాష్ట్రాల పాలసీస్ అన్ని స్టడీ చేశారు. ఇప్పుడు దాకా ఒక స్పెసిఫిక్ పాలసీ అండ్ ఫామ్ కాదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు స్టడీ చేస్తా ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాగా ఇంకొక బాడీ ఏమైనా పెట్టాలని చెప్పేసి. సో అది ఒకసారి షేప్ అయితే నెక్స్ట్ టైం తప్పకుండా అక్రిడిటేషన్ కార్డ్స్ కూడా నేను సార్తో మాట్లాడి మా యూనియన్ గుర్తింపు రావాలి కదా. గుర్తు వచ్చాం కదా, కమిటీలో ఇప్పుడు లేదు సార్, అంటే ప్రస్తుతానికి మాకు ఏమైనా గుర్తింపు అంటే యా ప్రెస్ మీట్ కి వెళ్ళినా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అవకాశం ఏమీ లేదు. చెప్పారు కదా, లోకేష్ గారు స్థాయిలోనే ఆయనే పాపం మీ మీద చాలా సింపతితో ఉన్నారు. ఆయనకి ఇవ్వాలని చెప్పేసి 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చి విలేకరులను తిరగడం కూడా మొదలు పెట్టారు. ఈ మంత్రి అక్రిడిటేషన్ కార్డ్స్ ఇస్తలేదు. కొంత కార్డు ఏంటంటే దీని మీద స్టడీ చేయమన్నారు. యూట్యూబర్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఇది కూడా కొంతమంది తప్పు చేసినా ఎవరు తప్పు చేస్తారని చెప్పేసి అందరు చేస్తారు. స్టడీ చేయండి, ఇతర రాష్ట్రాల్లో లేకపోతే కేంద్రంలో ఎటువంటి అవసరం లేదు చెప్పినట్టు స్టడీ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేశారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి స్టడీ చేస్తాం, బట్ ఈసారికి వస్తాను చెప్పేసి నేనైతే మీకు ఒక మాట ఏమైనా అక్రిడిటేషన్ ఇవ్వకపోయినా మా మండలంలో గానీ, మా నియోజకవర్గంలో గానీ, మా జిల్లాలో జరిగే ప్రతి ప్రెస్ మీటింగ్ కూడా మేము అధికారికంగా ఒక లోకల్ ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అలాగే వెళ్ళి ఒక కమిషనర్ గారికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, ఏ విధంగా వార్తలు గుర్తింపు మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి. అదే లేబర్ దాంట్లో చూసుకున్నారా? వాళ్ళు 100 మెంబర్స్ 150 మెంబర్స్ ఉంటే లోపల మావన్నీ ఈ కమిటీలో అయితే నేను భావించాను. ఈ ప్రెస్ మీట్స్ కన్నా చూసారా, దానికి సీఎం గారి దగ్గర అయితే నేను చెప్పాను, సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. మిగతా అఫీషియల్ గా ప్రెస్ మీట్స్ కి, లోకల్ గా చేసే ప్రెస్ మీట్స్ కి ఏ విధంగా వీళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక నిరంతరము మేము వార్తా శాఖలో భాగంగా వెళ్తున్నప్పుడు మాకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సార్ అన్ని సంక్షేమ అక్రిడిటేషన్ లేకపోతే సంక్షేమం కల్పించారు సార్. చూడండి సార్, ఇన్వెస్ట్మెంట్స్ థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఇచ్చిన జీవాలు అన్ని అలా మా బాధలు ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఏ పక్కలో ఉంటే నిజంగా సార్ మీరు అన్నట్టు రోజు ఎవరో దొరుకుతాను. ఇప్పుడు ఎమ్మెల్యేలు బయలుదేరమే గారు సార్ లేరు, ఉన్నా కానీ అపాయింట్మెంట్ లేదు. మీరు ఎంత చెప్పినది నేను చెప్పినది సరేలేదు సార్. వచ్చేదాకా అక్కడే రోడ్డు మీద కూర్చున్నాడు, అంత కూర్చొని కదా తప్పదు కదా. మరి మా బాధలు 700 కిలోమీటర్ల నుంచి వచ్చాం సార్, 700 కిలోమీటర్ల నుంచి కనపరిచినారు సార్. మా యూనియన్ ఒకటే చెప్తాం సార్, కనపరిచినారు. మా యూనియన్ కంటే వెనుకొచ్చింది, ఆ యూనియన్లు కూడా కనపరిచినారు, మా యూనియన్ కనపరచలేదు. నేను ఒక నంబర్ ఇచ్చింది లోకేష్ గారు నంబర్, ఆ నంబర్కి ఆయన మెసేజ్ సార్ ఎప్పుడు వస్తారు మెసేజ్ ప్రజా దర్బార్లో మొన్న ఇట్లా అందరూ రాలేదు అనేసి మొన్న కూడా ప్రజా దర్బార్లో అందరూ పంపించినాం సార్. అపాయింట్మెంట్ తీసుకొని ఎంతమంది గ్యాదర్ అవ్వాలి, ఏమి లేకుండా వచ్చి మరి ఎందుకు ప్రజా దర్బార్ మీకు నంబర్ నంబర్ సార్ ఎప్పుడు వస్తారు మెసేజ్ వస్తుంది. ఆ రోజు వచ్చి సార్ మెయిల్ కూడా పెట్టాను సార్, మాట్లాడమండి కూడా పెట్టాను, కనీసం హామీ ఇచ్చారు మెయిల్ కంపల్సరీ.
వచ్చేయండి మనకి తక్కువ టైం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడైతే మేము సార్ కనపడే వరకు కోమో అనే మెసేజ్ మీరు పంపండి సార్. సార్ ఇంటి దగ్గర ఉన్నాడో సచివాలయంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో మీరు పంపించండి అంతే. వీళ్ళు అయితే పోయేటట్లు లేదంటే అని చెప్పి మెసేజ్ ఫోన్లో మాట్లాడితే ఫోన్లో ఏమన్నా మాట్లాడతాం చూడండి. మనసు పెట్టి ఏమన్నా పలకొస్తారు. మళ్ళీ ఇంతసేపు కూడా ఎందుకున్నారు అది సీసీ ఫుటేజ్ మీరు ఇవన్నీ దీని అసలు ఫీడ్ అవుతుంది. ఏం లేదండి మాకు లోపల మొత్తం తెలుస్తుంది. ఏ తెలియకుండా ఇక్కడ ఏం లేదు. మీరు వచ్చినట్టు ఎంక్వైరీ చేస్తారు ఎవరు వచ్చారు ఎందుకు అంతమంది వచ్చారు అనేది. ఇది వెళ్ళిపోయింది ఇది ఆల్రెడీ. మీరు అర్జీ ఇచ్చిపోయి అర్జీ ఇచ్చినట్టే. సార్ కనపడలేదంటే అవసరం లేదు. ఆ సీసీ ఫుటేజ్ మీరు కలిసేదాకా పోరాడు. ఆల్రెడీ మన లెటర్ కూడా వెళ్ళిపోయింది. 600 కిలోమీటర్లు 2 రోజులు ప్రయాణం చేయాలి. మన ఫోటో ఇదేలే మీ ఫోన్ నెంబర్ లేండి. పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా కేసెస్ ఉన్నాయా కేసెస్ కొత్త సబ్జెక్ట్ కాబట్టి అందరికి చూస్తారా సార్ అంటే అది లేదు. బట్ అదేమిటో ఎస్టాబ్లిష్డ్ ఏది ఇవన్నీ రాసే కథ దాంట్లో రిస్క్ కూడా ఉంది. దేర్ ఇస్ రిస్క్ ఆఫ్ ద ఫేక్ సేమ్ టైం there is also an opportunity to refute such fake news and convey the correct information. దానికి మేము పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటాం కూడా భద్రపరిచాం. మాకైతే మాత్రం Accreditation for YouTubers, the accreditation is to given to YouTubers that the conditions must be met. The individual must have worked for at least 10 years as a reporter or cameraman, film and electronic media. They must submit proof of 10 years of accreditation. They should, the YouTube channel must have at least 5,000 viewers
The channel should primarily focus on political, economic, and social news and entertainment, whereas YouTube channel should not be eligible for the accreditation. Those who met these guidelines and from YouTube channels responsible state headquarters of pharmacy centers provide registration and office and studios, including editor and news reader, GST compliance, audit reports and tax. ఇవన్నీ కావాలని అప్పుడెప్పుడు రాశాను. గవర్నమెంట్ నుంచి రాగానే ఇప్పుడు కాదు లేదు, కొత్త వ్యవస్థ. ఈ కొత్త వ్యవస్థ వచ్చి ఈ వ్యవస్థ డామినేట్ చేస్తున్నాం. ఇలా స్పీడ్ గా ఉన్నారు కుర్రవాళ్ళంతా, పాత వాళ్ళంతా మరి మా కేసు మాకేమైనా అడ్డు వస్తున్నారు. ఎవరో సత్యులు కాదు సార్, అంటే హైయర్ అఫీషియల్స్ కానీ పొలిటీషియన్స్ కానీ పెద్ద కెమెరా చేస్తున్నారు కదా, మాకు ఫీడ్ ఇస్తారంటే ఫీడ్ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు అఫీషియల్ మీటింగ్ అవుతుంది సార్, పెద్ద కెమెరా చేస్తున్నారు. సో వాటిని అడ్డు వెళ్ళకూడదు. సో అది ఫీడ్ తీసుకుంటే మాకు ఫార్వర్డ్ చేస్తున్నారా అంటే ఫార్వర్డ్ చేయరు. ఇప్పుడు మీరు నా న్యూస్ మీకు ఇవ్వను. లేదండి, ఈ శాటిలైట్ ఒక ఫీల్ గవర్నమెంట్ నుంచి రాగానే మీద కలిసి అట్లా చేయాలి. చాలా సేపు కాబట్టి న్యూస్ ఛానల్ కవర్ చేసే వాళ్ళకి ఒక టైం ఉండాలి. ఇండివిజువల్గా ఛాన్స్ పెట్టుకోవాలంటే ఒక టైం ఇండివిజువల్ పెట్టుకోవాలంటే ఐదు అవసరం లేదు. వాడు పోస్ట్ చేసుకుంటాడు, ప్రమోట్ చేసుకుంటాడు. న్యూస్ ఛానల్స్ వస్తుంది, ఒకరి మీద మనకు న్యూస్ కానీ పద్ధతిగా ఇది ఒక గైడ్లైన్స్ ప్లే చేసుకుని దాన్ని అటెండింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు అక్రిడేషన్ మాత్రం ఇవన్నీ అన్ని కమిషన్ విజయవాడ వచ్చినాం. గైడెన్స్ పెట్టారు. ఎవరైనా చెప్తాను పేరు పక్కన రెడ్డినో చదువుతున్నా రావు ఇంకా పార్టీ చేస్తారు. ఎవరైనా పేరు పక్కన తీసేస్తారు, పేరు పెట్టుకుంటే అప్పుడు మిమ్మల్ని అక్కడ రెడ్డి అంటేనే వైసీపీ సార్ మాట్లాడండి. మాట్లాడారు సార్.
మళ్ళీ నాగరాజు అంతా వచ్చేసి సూర్య అన్న అందరూ వచ్చేసి అన్న బిజీగా ఉన్నారు మనము యూట్యూబ్ ఛానల్ అడగకంటే చాలా ఇబ్బంది. అంటే ప్రతి మీరు ఉన్నదంతా మొబైల్ ఉన్నదంతా మేము ఎంతో యూజ్ చేస్తాం. అట్లా కాకుండా పోలీస్ స్టేషన్లో అన్ని డాక్యుమెంట్స్ ఉంది. మీరు వాళ్ళంటే వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా మొత్తం రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ అంటే పోలీసులు కొంచెం కమ్మేసి వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదా ఇవన్నీ మొత్తం పరిగణలోకి తీసుకోవాలి. ఆఫీస్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి పరిగణలోకి తీసుకుంటారు. మీకు ఆఫీస్ ఉందా లేదా, మీరు ఎడిటింగ్ ఎక్కడ చేస్తున్నారు, మీరు క్యామెరాయింగ్ ఉందా లేదా, అన్నీ మొత్తం తీసుకోవాలని చెప్పేసి నేను Thanks for watching.